వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దశాబ్దాలుగా నలుగుతున్న తీస్తా నది జలాల వివాదంలో ఇప్పుడు చైనా అడుగు పెట్టడం దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది. బంగ్లాదేశ్తో కలిసి భారీ నది ప్రాజెక్టును చేపట్టేందుకు బీజింగ్ ముందుకు రావడంతో ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమమా లేక వ్యూహాత్మక పావుల కదలిక అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్కు అత్యంత సన్నిహితమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ జియోపొలిటికల్ గేమ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? భారత్కు ఉన్న సవాళ్లేంటి? భారత్ బంగ్లాదేశ్ల మధ్య దీర్ఘకాలంగా నలుగుతున్న తీస్తా నది జలాల వివాదాన్ని చైనా తన స్వార్థానికి వాడుకుంటోంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు బీజింగ్ పూర్తి ఆర్థిక సాంకేతిక మద్దతు ప్రకటించింది. దశాబ్దాలుగా ఉన్న ఈ ద్వైపాక్షిక సమస్యను ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక భౌగోళిక రాజకీయ వ్యూహంగా మార్చేందుకు చైనా సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనాలో పర్యటించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. జూన్ 25న జరిగిన ఈ పర్యటనలో చైనా జలవనరుల శాఖ మంత్రి లీ గుయోయింగ్తో కలిసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామం దక్షిణాసియా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా భారత్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఈ ప్రాజెక్టుపై న్యూఢిల్లీలో వ్యూహాత్మక ఆందోళనలు మళ్లీ తలెత్తడంతో చైనా వెంటనే స్పందించి తన వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్తో తమ ద్వైపాక్షిక సహకారం ఏ మూడవ దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు మద్దతిచ్చే విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ప్రతినిధి గువో జియాకుకు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా బంగ్లాదేశ్ సహకారం ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నది కాదని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఈ జలవనరుల వ్యవహారంలో మూడో పార్టీ ప్రభావం లేదా ప్రమేయం ఏమాత్రం ఉండకూడదని ఆయన కోరారు. తీస్తా ప్రాజెక్టును బంగ్లాదేశ్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక జీవనోపాధి ప్రాజెక్టుగా మాత్రమే తాము భావిస్తున్నట్లు చైనా పేర్కొంది. తీస్తా నది సమగ్ర శుద్ధి పునరుద్ధరణ కోసం బంగ్లాదేశ్కు తన వంతు సహాయం చేయడానికి చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా బంగ్లాదేశ్ నిపుణులు అధికారులకు చైనాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని కూడా వెల్లడించింది. ఆర్థిక వాణిజ్య జలవనరుల పరిరక్షణ వంటి రంగాలలో బంగ్లాదేశ్తో మరింత సమన్వయం సాధించడానికి చైనా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే బీజింగ్ వేదికగా జరిగిన సమావేశాలలో ప్రాజెక్టు అమలును ఎలా సాధించవచ్చనే దానిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. జలవనరుల అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ చర్చలు సాగాయి. అయితే చైనా ఇస్తున్న భారీ హామీల వెనుక ఉన్న అసలు కారణాలు భారత్ను మరింత కలవరపెడుతున్నాయి. భారత్ను ప్రధానంగా భయపెడుతున్న అంశం ఏమిటంటే ఈ తీస్తా నది వ్యూహాత్మక సిలిగురి కారిడార్కు చాలా సమీపంలో ఉండటమే. ఈ కారిడార్కు చికెన్స్ నెక్ అని పిలుస్తారు మరియు ఇది కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్లోని ఇతర భూభాగాలతో అనుసంధానం చేసే ఏకైక కీలక భూభాగం ఇదే కావడం గమనార్హం. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో బాహ్య శక్తుల ప్రభావం పెరగడమే దేశ భద్రతకు పెద్ద ముప్పుగా పరిగణించే ప్రమాదం ఉంది. చైనా ఉనికి ఇక్కడ పెరిగితే ఈశాన్య రాష్ట్రాల రక్షణ పరంగా తీవ్రమైన వ్యూహాత్మక బలహీనతలు సృష్టించబడతాయి. అందుకే చికెన్ నెక్ సరిహద్దులో చైనా భాగస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర టెన్షన్ పడుతోంది. తీస్తా నది బేసిన్ ప్రాంతం సిలిగురి కారిడార్కు కేవలం 100 కిలోమీటర్ల లోపు దూరంలో మాత్రమే విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు పేరుతో చైనా ఇప్పుడు తన అధునాతన రాడార్లను తీస్తా బేసిన్ అంతటా మోహరించే అవకాశం ఉంది. చైనా ఇంజనీర్ల నిరంతర కదలికలు చైనీస్ డ్రోన్ల నిఘా భారత సరిహద్దు భద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు ముసుగులో చైనా యంత్ర పరికరాలు సరిహద్దులకు ఇంత దగ్గరగా రావడం రక్షణ పరంగా ఇబ్బందికరమే. ఈ ప్రాంతంలో చైనా ఏకంగా $725 మిలియన్ కంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 6,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఇంత పెద్ద మొత్తంలో చైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వెనుక కేవలం సేవా దృక్పథం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ పెట్టుబడితో తీస్తా ప్రాజెక్టు కింద బంగ్లాదేశ్లో అతిపెద్ద మౌలిక సదుపాయాల పనులను చేపట్టబోతున్నారు. నదిలో ఏకంగా 14 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర భారీ పూడికతీత పనులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే 110 కిలోమీటర్ల మేర ఉన్న పాత కరకట్టలకు ఆధునిక సాంకేతికతతో మరమ్మతులు చేయనున్నారు. వరదలను సమర్థవంతంగా అడ్డుకునేలా కొత్తగా 124 కిలోమీటర్ల మేర బలమైన కరకట్టల నిర్మాణం కూడా జరగనుంది. రవాణా సౌకర్యాల కోసం 224 కిలోమీటర్ల రహదారుల నెట్వర్క్ 82 జెట్టి సౌకర్యాలను నిర్మిస్తారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ చైనా అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరగనున్నాయి.
నిజానికి చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతోంది. బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డు, పవర్ చైనా సంస్థల మధ్య 2016లోనే తొలి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాలు పాత అవగాహన ఒప్పందాన్ని మరికొన్నేళ్లు పొడిగిస్తూ అధికారికంగా సంతకాలు చేశారు. ఈ పొడిగింపుతో తీస్తా సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలేందుకు మార్గం సుగమమైంది. ఫిజిబిలిటీ స్టడీ నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టుకు సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే చైనా ఈ స్థాయి ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ వైపు ఉన్న కొన్ని లోపాలే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. తీస్తా నది సిక్కింలోని హిమాలయాలలో ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. చివరికి ఇది బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిలో కలిసే ముందు ఆ దేశ ఉత్తర జిల్లాలకు జీవనాధారంగా మారుతుంది. అయితే వేసవి కాలంలో నీటి లభ్యత తీవ్రంగా తగ్గిపోవడంతో ఇరు దేశాల మధ్య నీటి పంపిణీ పెద్ద సమస్యగా మారింది. 1983 నాటి తాత్కాలిక ఒప్పందం ప్రకారం భారత్కు 39%, బంగ్లాదేశ్కు 36% వాటా లభించింది. కానీ డిసెంబర్ నుండి మే నెలల మధ్య నీటి కొరత వల్ల బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతాల వ్యవసాయం దెబ్బతింటుంది. దీనివల్ల నీటి పంపిణీ వివాదం బంగ్లాదేశ్లో నిరంతరం ఒక రాజకీయ సున్నితమైన అంశంగానే మిగిలిపోయింది. భారత్, బంగ్లాదేశ్ దేశాలు దశాబ్దానికి పైగా క్రితమే పూర్తిస్థాయి తీస్తా నీటి పంపిణీ ఒప్పందంపై చర్చలు జరిపాయి. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అభ్యంతరాల వల్ల ఈ ఒప్పందం ఆగిపోయింది. అదనపు నీటిని బంగ్లాదేశ్కు విడుదల చేస్తే ఉత్తర బెంగాల్లోని తమ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటికీ రాష్ట్రాల అంగీకారం లేకపోవడంతో దౌత్యపరమైన ముందడుగు పడలేదు. ది డిప్లొమాట్ విశ్లేషణ ప్రకారం ఈ నీటి పంపిణీ ఒప్పందంలో జరిగిన సుదీర్ఘ జాప్యమే భారత్కు శాపంగా మారింది. ఇదే అదునుగా భావించిన బంగ్లాదేశ్ నది అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక సవాలును ఎదుర్కొనేందుకు భారత్ వెంటనే బంగ్లాదేశ్పై దౌత్యపరమైన ఒత్తిడి తేవాలని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తీస్తా జలాల వివాదాన్ని ఒక కొలిక్కి తేవాలి. బంగ్లాదేశ్లో మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ మరింత చురుగ్గా పాల్గొని చైనాకు అవకాశం ఇవ్వకుండా చూడాలి. పొరుగు దేశంతో ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారానే చైనా జోక్యాన్ని అడ్డుకోగలం. ప్రస్తుతం రెండు దేశాల నిపుణులు మొదటిసారిగా సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించనున్నారు. ఈ అధ్యయనం పూర్తి కాకముందే భారత్ రంగంలోకి దిగి బంగ్లాదేశ్ను తన వైపు తిప్పుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. తీస్తా నది ప్రాజెక్టు ద్వారా చైనా దక్షిణాసియాలో తన పట్టును మరింత బిగించేందుకు వ్యూహాత్మక పావులు కదుపుతుంది. చైనా కేవలం జీవనోపాధి ప్రాజెక్టు అని చెబుతున్నప్పటికీ సిలిగురి కారిడార్ భద్రతా దృష్ట్యా భారత్ దీనిని తేలికగా తీసుకోలేదు. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటన ద్వారా ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్నాయని స్పష్టమైంది. పొరుగు దేశాలను తన ఆర్థిక వలలో పడేస్తూ భారత్ను ఒంటరి చేయాలనే డ్రాగన్ పన్నాగాలను తిప్పికొట్టడం ఇప్పుడు న్యూఢిల్లీ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి కేంద్రం ఎంత త్వరగా తీస్తా వివాదానికి చారిత్రాత్మక ముగింపు పలుకుతుందనే దానిపైనే దేశ సరిహద్దుల భద్రత ఆధారపడి ఉంది. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.